ఇప్పుడే ప్రోమో 2 రిలీజ్ అయింది. నాగార్జున గారు రమ్యని లేపి, రమ్య నువ్వు వచ్చి 1 వీక్ అయింది కానీ 50 రోజులు అయినాయి. ముందు రమ్యకేమో కానీ నేనైతే షాక్ అయినాయా. 50 రోజులు అప్పుడే గడిచిపోయినాయా. సీజన్ బాగున్నా బాగోపోయినా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు 50 రోజులు అయిపోయినాయి. ఇంకో 50 రోజులు దేవుందిలే, అట్టకపోయిద్ది, మనం ఏదో ఒకటి లాగిద్దాం. ఇప్పుడు ఒక రెడ్ క్లాత్ తీసి మొత్తం బోర్డులు అనమాట. ఈ ప్రతి వీక్ పెట్టే బోర్డులే. ఎందుకంటే ఈ ఒక్కసారి పంజాగుట్లో చేపించారు అన్ని. ఆ బోర్డులు మళ్ళీ వాళ్ళే వాడాలి కదా అని వాడతానే ఉన్నారు ఇవి. మొత్తానికి రమ్య ఒక బోర్డు తీసి మాధురి గారి మెడలో వేసింది. వేస్తున్నప్పుడే మాధురి గారు ఏదో గొనుకుతున్నారు. మరి వార్నింగ్ ఇస్తుందో ఏమిస్తుందో నాకైతే తెలియదు. సో అది మ్యూట్ చేశారు కాబట్టి మనం కనిపెట్టడం కష్టం. అంత లిప్ సింక్ నా దగ్గర లేదు. సో రెండోది, నాగార్జున గారు అడిగారు, సార్ మాధురి గారు ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఫేక్ బాండ్గా క్రియేట్ చేస్తున్నారన్నది అనిపిస్తుంది సార్ నాకు. నీకే కాదమ్మా, ఇది కొంచెం మాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు మాధురి గారు ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి మామూలు కాదు, మంగమ్మ గారి రేంజ్లో తొడగొట్టిందామా. నేను ఇక్కడ నా 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 అని చెప్పి బాండ్లు పెట్టుకోవడానికి రాలేదు, నేను గేమ్లు ఆడటానికి వచ్చాను. శబాష్, మాకు కూడా మంచి గేమ్ ఆడడం అనిపించింది. కానీ భరణి గారు ఏ క్షణాన్ని పోయారో కానీ తనూజ పాపం తండ్రి పోయారని పుట్టిడు దుఃఖంతో ఉంది. సో ఇదే అదునుగా నువ్వు కూడా ఏదో ఓదార్పు యాత్ర చేసినట్టు అనిపించింది. అక్కడ ఫేక్గానే అనిపిస్తుంది కాబట్టి జెన్యున్గా అనిపించలేదు. పని నిజంగా జెన్యున్గా అనిపిస్తుందా అంటే అయి ఉండొచ్చేమో. కానీ నువ్వు ఇది ముందు ఆ మాట తొడగొట్టకూడదు. నేను బాండ్లు పెట్టుకోవడానికి రాలేదు ఇంట్లోకి, నేను గేమ్లు ఆడటానికి వచ్చాను అని. సో నాకు కూడా ఇది కొంచెం ఫేక్ అని అనిపించింది. డిమాన్ పవన్ ఇన్మెచ్యూర్ బోర్డు తీసుకొని కళ్యాణ్ మెడలో వేసాడు. వేసి రీజన్ ఏం చెప్తున్నాడంటే, సార్ మేము ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా చెప్పటానికి అతనికి అర్థం కావట్లేదు. పోనీ చిన్నపిల్లోడు కాదు, అతను తెలుసుకోవాలి. నాకు అర్థం కావట్లేదు సార్, అసలు ఎలా చెప్తే అర్థమైద్దో అని. పవన్ చెప్తున్న దాంట్లో కొద్ది గొప్ప నిజాయం ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కళ్యాణ్ దాన్ని పోక్ చేస్తూనే ఉంటాడు, ఒక విషయాన్ని అంత తేలిగ్గా వదలడు. సరే ఇక అయిపోయిన దాని గురించి ఎందుకు, నెక్స్ట్ ఏంటో చూడకుండా కోడి గెలికినట్టు గెలుగుతూనే ఉంటాడు అదే విషయాన్ని. నాగార్జున గారు కూడా కళ్యాణ్ ఒక మాట అడిగారు, మొన్న నువ్వు నామినేషన్ స్లిప్ తీసుకున్నావు కదా తనూజాకి నామినేట్ చేయడం కోసం అన్నాడు. కళ్యాణ్ కూడా అవును సార్, మరి ఎందుకు వేయలేదు అనగానే బ్లాంక్ జిగ్ 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 ప్రోమోలో. సో బేసిక్గా ఇక్కడ ఏం చెప్పుంటాడా అన్నది అంత ఎగ్జైట్మెంట్ ఏం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం అప్పుడే చెప్పింది. ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా ఏం చెప్పడు. సార్ నేను అనుకున్న పాయింట్లు ఏ అయితే ఉన్నాయో ఆయుష అండ్ రమ్య వేశారనో లేకపోతే ఇంకోళ్ళు వేశారనో నా దగ్గర ఇప్పుడు పాయింట్లు లేవు, సో అందుకే నేనేం వేయలేదు అని చెప్పుంటాడు. ఈయన నాగార్జున గారు కూడా తల ఊపి అట్ట ఊపుతాడు తప్పితే ఈయన కూడా ఏమనడు. లేకపోతే మహా అయితే అది మోసం చేసినట్టు కాదా అంటాడు. ఇంతకుమించి అక్కడ ఏమీ ఉండదు. ఇంతకుమించి ఏమి ఉండదు అక్కడ. నెక్స్ట్ రీతు ఫోల్ మౌత్ బోర్డు తీసుకొని మాధురి గారి మెడలో వేశారు. ఏమైందమ్మా అంటే, సార్ జుట్టు పట్టుకొని రోడ్డుకేసి కొడతాను, గోడకేసి కొడతాను, ఇవే కాదులే పాప నిజంగా ఇంకా చాలా మాటలు అంది. మరి అది ఎపిసోడ్ వేస్తే బాగోదేమోనని చెప్పి నువ్వు రీతుని పవన్ని నువ్వు ఏం అదేందో ఒక రకమైన వద్దులే, మనకన్నా సంస్కారం ఉండాలి కదా. అప్పటికి హౌస్ మేట్స్ అంతా కూడా అరిచారు ఏ ఏ ఏ అని. చాలా చేతుల్ని ఇక మీకు వదిలేస్తున్నా, ఇది డబుల్ మీనింగ్గానే అంది. దాన్ని ఎత్తలా వాళ్ళు, చండాలంగా ఉంటుంది, ఈయన కూడా ఏం మాట్లాడతానని వదిలేసినట్టున్నారు. సో దీనికి ఫైనల్గా నాగార్జున గారు, అమ్మ నువ్వు బయట తోపు అయి ఉండొచ్చేమో కానీ నా ఇంట్లో మాత్రం తోపు కాదు, ఇది గుర్తుపెట్టుకో, లాస్ట్ టైం చెప్తున్నాను అంటాడు. ఇది వార్నింగ్ అయ్యా, ఎట చెప్పాలి వార్నింగ్ అన్నది. దానికి నువ్వు అమ్మ లాస్ట్ టైం చెప్తున్నాను గుర్తుపెట్టుకో, నువ్వు బయట తోపు అయి ఉండొచ్చేమో కానీ నా ఇంట్లో కాదు. కొంచెం టెంపో పెంచండి సార్, ఏమనరు, ఎందుకంత భయం. ఆడియన్స్ నుంచి రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక వదిని చూపిస్తున్నారు. ఈ వదిని ఏ కంట్రీ నుంచి వచ్చిందో తెలుసుకోవాలని ఉందా నాకు కూడా. కుదిరితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ ప్లీజ్.